brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 100 గంటలవుతోంది. పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. టన్నెల్లో 11 ఏజెన్సీలకు చెందిన రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, బ్రాట్ హోల్ మైనర్స్, ఎల్ఎన్టీ, సింగరేణి, హైడ్రా టన్నెల్ ఎక్స్పర్ట్స్ తో పాటు మరికొన్ని కంపెనీలు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ లో నిమగ్నమై ఉన్నాయి. 100 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రమాద స్థలికి మరికొన్ని మీటర్ల దూరంలో మాత్రమే రెస్క్యూ బృందాలు ఆగిపోయాయి. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర పనుల్ని సమీక్షిస్తున్నారు పలువురు మంత్రులు. ప్రస్తుతం పనుల పురోగతిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నూర్ అందిస్తారు. ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ నేవీ అధికారులు కూడా లోపలికి వెళ్ళారు. అదేవిధంగా ఉత్తరాఖండ్కి చెందిన ర్యాట్కి సంబంధించిన యువకులు కూడా రంగంలోకి దిగారు. మరోవైపు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అంచనా ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ చేయాలనేది కూడా అధికారులు అయితే చాలా వేగంగా ముందుకు వెళ్తున్నారు. 4 రోజుల నుంచి జరిగిన రెస్క్యూ ఆపరేషన్ ఒకవైపు అయితే ఈ రోజు 5వ రోజు నడిచే రెస్క్యూ ఆపరేషన్ మరో విధంగా ఉండబోతుంది. ఇప్పుడు ప్రస్తుతం టన్నల్ లోపల సుమారు 14 కిలోమీటర్ల లోపల వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ప్రత్యేకంగా హై రెజల్యూషన్ కెమెరాలు అక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఈ హై రెజల్యూషన్ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తాయంటే అక్కడ ఉన్న కదలికలని పూర్తిగా లైవ్ చూసి అధికారులు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా హై రెజల్యూషన్ కెమెరాలో చీకట్లో కూడా ఇవి పనిచేస్తాయి. అక్కడ టోటల్గా ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఈ టన్నల్ లోపల 14 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఈ యువకులు మాత్రం అక్కడ వెళ్ళి ఈ కెమెరాలను ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఈ ప్రత్యేకంగా అక్కడ 4 రోజుల నుంచి ఉన్న పరిస్థితిని అంచనాలు వేశారు. పదే మట్టి పడడం, తర్వాత వాటర్ రావడం, తర్వాత బురద ఎక్కువగా కావడం, ఇలాంటి సమస్యలు కూడా అధికారులు చాలా తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తుంటే ఇప్పుడు ఏకంగా ఇలాంటి కెమెరాలు కన్నా ఇన్స్టాల్ చేస్తే అక్కడ ఉన్న కదలికలని ప్రతి మూమెంట్లో మనం అబ్జర్వేషన్ చేయొచ్చు. దాని తర్వాత ఇక్కడ ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తే బాగుంటుందనేసి కూడా అధికారులు అయితే ప్రస్తుతం ఒక అంచనాకు వస్తున్న పరిస్థితి. మరోవైపు అధికారులు పూర్తిగా లోకో ట్రైన్ కూడా సిద్ధం చేసి పెట్టారు. మరోవైపు ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అన్ని రంగాలకు సంబంధించిన పెద్ద ఏజెన్సీలను రంగంలో దింపారు. ఏ ఏజెన్సీ ఎప్పుడు అవసరం పడుతుందో, ఏ అధికారి ఎప్పుడు లోపలపై రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం పడుతుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. ఏమైనా ఎప్పుడు ఏమైనా కూడా ఈ లోపలికి వెళ్ళి మేము రెస్క్యూ ఆపరేషన్ చేసి ఆ 8 మందిని బయటికి తీసుకొస్తామని కూడా అధికారులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి కెమెరామెన్ యశ్వంత్, నూర్ మొహమ్మద్, టీవీ9.